డీసీసీలో బీసీలకు పెద్దపీట. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాటకం 42% ఎలాగో రిజర్వేషన్ ఇవ్వట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత అనాలోచిత ఆలోచన. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వట్లేదు కాబట్టి బీసీలకు ఏం పదవులు ఇచ్చారంటే డీసీసీ జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. పలు జిల్లాల్లో కొత్త వారికి అవకాశం. డీసీసీలో బీసీలకు పెద్దపీట. 36 మంది అధ్యక్షులు ఒకేసారి ప్రకటించిన ఏఐసీసీ. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పీసీసీ నేతలకు అవకాశం. ఆచరణలో ఎంబీసీలకు 40% ఫార్ములా. 17 జిల్లాలో బాధితులకు వారికి ఇచ్చిన నేపథ్యం. ఎవరెవరు ఎక్కడెక్కడ జిల్లాలు ఇచ్చిన నేపథ్యం. రాష్ట్రంలో రంగారెడ్డి, సంగారెడ్డి మినహా అన్ని జిల్లాలకు డీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం శనివారం ప్రకటించింది. మొత్తంగా 36 మంది అధ్యక్షులను నియమించింది. ముందు నుంచి బీసీలకు 40% రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తున్న హస్తం పార్టీ డీసీసీ నియామకుల ఫార్ములను అనుసరించింది. 36 డీసీసీలో 17 జిల్లాల బాధ్యతలను బీసీలకే అప్పగించిన నేపథ్యం కూడా ఉంది. 17 మంది కొత్త బీసీలు ఉన్నారు. ఆ కొత్త బీసీలకు 17 మందికి ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంకా డీసీసీలో బీసీలకు పెద్దపీట. ఎక్కడెక్కడ ఏసీలో మనం చూద్దాం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ. 5 ఎమ్మెల్యేలు, 10 కార్పొరేషన్ చైర్మన్ల అవకాశం. 5 మహిళలకు అవకాశం. పీసీసీలో ఉన్న వారికి డీసీసీ పగ్గాలు. జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుల నియామకంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. డీసీసీ అధ్యక్షులు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మొత్తం 36 జిల్లా కమిటీలను ఒకేసారి వెల్లడించారు. కమిటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు డీసీ బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు ఆ బాధ్యతలు అవకాశం ఇచ్చారు. 5 మహిళలకు అవకాశం కల్పించారు. డీసీసీ అధ్యక్షుల నియామకానికి గత నెలలో ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించి పార్టీ నాయకుల ద్వారా అభిప్రాయం సేకరించారు. వారు ఏఐసీసీకి నివేదిక సమర్పించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయి డీసీసీ అధ్యక్షులపై అభిప్రాయాలను సేకరించారు. తాజాగా జాబితాను ప్రకటించారు. బీసీలకు 40% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ డీసీ అధ్యక్షుల నియామకాల్లో అమలు చేసింది. బీసీలకు 17 డీసీ అధ్యక్ష పదవులను కేటాయించింది. తమ చిత్తశుద్ధిని చాటుకున్నది. బీసీలే కాకుండా మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసి 6 ఎస్టీలకు ఛాన్స్ ఇచ్చారు. వీరిలో 3 మహిళలు ఉన్నారు. లంబాడ, గోండాలకు అవకాశం కల్పించారు. మైనార్టీ నుంచి 3 ఛాన్స్ ఇచ్చారు. 2 ముస్లింలు కాగా 1 క్రిస్టియన్ కూడా ఉన్నారన్న నేపథ్యం ఉంది. డీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు ఆలరి ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా ఐలేను, భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను, కరీంనగర్ జిల్లాకు రామగుండ ఎమ్మెల్యే రాజు ఠాకూర్ను, నాగర్ కర్నూలు జిల్లాకు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను, నిర్మల్ జిల్లాకు ఎడ్మా బొజ్జాను నియమించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన చూడు ఎట్లుందో కొత్త వాళ్ళు. మహిళా అధ్యక్షులు వీరే. జనగాం జిల్లాకు పీసీ ఉపాధ్యక్షులు జడ్పీ మాజీ చైర్మన్ లకవత్ ధనవంతి, మహబూబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మురళీనాయక్ సతిమణి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఉమా, ఆసిఫాబాద్ జిల్లాకు అత్రం సగుణ, కొత్తగూడెం జిల్లాకు దేవి ప్రసన్న, సిద్దిపేట జిల్లాకు మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సిరెడ్డి కూతురు ఆకాంక్ష రెడ్డిని నియమించారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న శివసేన రెడ్డి వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి నుంచి కట్టబెట్టారు. కూడా చైర్మన్గా ఉన్న ఇనుగుల వెంకటరామరెడ్డి వరంగల్ డీసీసీ హన్మకొండ, నేను వరంగల్ పెట్టిన హన్మకొండ డీసీసీ బాధ్యతలు కూడా అప్పగించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంకో ఆ జిల్లాలో పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన ఇంకా 2 జిల్లాలు పెండింగ్లో పెట్టారు. కీలకమైన రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులను ప్రకటించలేదు. ఈ 2 జిల్లాలకు రామ్మోహన్ రెడ్డి, తూర్పు జంగారెడ్డి సత్యమ నిర్మల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు 36 జిల్లాలో కమిటీలు ఉండగా తాజా ప్రకటన 38 జిల్లాలకు చేరాయి. గతంలో లేని ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షుడిగా మార్చారు. ఎంపీలు, ఎమ్మెల్సీలుగా కావడంతో పలువురిని డీసీ అధ్యక్ష పదవుల నుంచి తప్పించారు. వీరిలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రోహన్ రెడ్డి, పొందం వీరయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు, మంత్రి అడ్లూరు లక్ష్మణ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాధ్యతల నుంచి తప్పించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇక్కడైతే అన్యాయం జరిగింది. ఒక బీసీలకే న్యాయం జరిగింది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం జరగలేదు. వాళ్ళకి ఎవరెవరికి ఎక్కడెక్కడ పోస్టులు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. జిల్లా పేరు ఆదిలాబాదు డాక్టర్ నరేష్ యాదవ్, ఆసిఫాబాదు అత్రం సుగుణ, కొత్తగూడెం తోటి శ్రీదేవి ప్రసన్న, భువనగిరి బీర్లా ఐలయ్య ఎమ్మెల్యే, గద్వాల రాజీవ్ రెడ్డి, హన్మకొండ ఇనుగుల వెంకటరామరెడ్డి, హైదరాబాద్ సయ్యద్ ఖలీద్ సైఫుల్లా, జగిత్యాల నందయ్య, జనగాము లకవత్ ధనవంతి, భూపాలపల్లి భట్టు కరుణాకర్, కామారెడ్డి ఆలే మల్లికార్జున, కరీంనగర్ మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే, కరీంనగర్ కార్పొరేషన్ అంజన్ కుమార్, ఖైరతాబాద్ మోత రోహిత్ ముద్రాజ్, ఖమ్మం నూతి సత్యనారాయణ, ఖమ్మం కార్పొరేషన్ దీపక్ చౌదరి, మహబూబాద్ డాక్టర్ బూక్య ఉమా, మహబూబ్ నగర్ సంజీవ్ ముదిరాజ్, మంచిర్యాల పెన్నింటి రఘునాథ్ రెడ్డి, మేదక్ అంజనేయులు గౌడు, మెడ్చాలు వజ్రయ్య యాదవ్, ములుగు పైడాకుల అశోక్, నాగర్ కర్నూలు వంశీకృష్ణ ఎమ్మెల్యే, నల్గొండ శైలేష్ నేత, నారాయణపేట ప్రశాంత్ కుమార్ రెడ్డి, నిర్మల్ వెడ్మ బొజ్జా ఎమ్మెల్యే, నిజామాబాద్ కాటిపల్లి నాగేష్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ బొబ్బెలి రామకృష్ణ, పెద్దపల్లి రాజు ఠాకూర్ ఎమ్మెల్యే, సిరిసిల్ల సంగీతం శ్రీనివాసు, సికింద్రాబాద్ దీపక్ జాన్, సిద్దిపేట తూకుంట ఆకాంక్ష రెడ్డి, సూర్యాపేట గుడిపాటి నర్సయ్య, వికారాబాద్ తారసింగ్ యాదవ్, వనపర్తి శివసేన రెడ్డి, వరంగల్ మహమ్మద్ అయూబ్,
ఇగో ఈ ఉన్నటువంటి ప్రకటించినటువంటి జిల్లా అధ్యక్షులు, ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.